గారు. ఏంట్రా? హ్యాపీ రాఖీ. ఓ అయితే నీకు నాగ చైతన్య. అదేంటి? థ్యాంక్ యూ. అయితే నీకు జగపతి బాబు. ఏంటది? శుభాకాంక్షలు. ఎక్కడ తాగిపోద్దాం అనేది బ్యాడ్ అయిపోతాం. బ్రోస్ వాట్ హ్యాపెండ్? ఏమైంది మీకు? ఏం చెప్పంటారా ప్రసాద్? భయం. ఏమైంది? టెర్రరిస్టులు ఏమైనా దాడి చేస్తున్నారా? కాదు, అంతకన్నా దారుణం. కొన్ని మావోయిస్టులు ఏమైనా దాడులు చేస్తున్నారా? అంతకన్నా ప్రమాదం. మరి దేనికి? సిస్టర్లు. మొన్నటిదాకా ఆడి కార్లో తిరిగేవాడిని, ఇప్పుడు ఆడి కార్లో ఈడి కార్లో తిరుగుతున్నాను. ఏమైనా బాకీల వల్ల? కాదు, నా చెల్లి కట్టిన రాఖీల వల్ల. నీ ప్రాబ్లం ఏంట్రా? అన్నా, కుక్క అనుకో మొక్క తీసుకుని వెళ్ళిపోద్ది, నక్క అనుకో పెక్క తీసుకుని వెళ్ళిపోద్ది, మా అక్క మొత్తం తీసుకుని వెళ్ళిపోద్ది. బ్రో నీ పరిస్థితి ఏంటి బ్రో? ఎందుకు నీ హాస్పిటల్ పోదాం అనుకున్నా బ్రో. రాఖీ పండుగ రోజు హాస్పిటల్ దేనికి బ్రో? ఇవి ఉన్నాయని ధైర్యమే కదా వాళ్ళందరికీ. రాఖీలు కడతారు కదా, ఇవి లేకపోతే దేనికి కడతారు చూస్తా నేను. అంటే 2 హ్యాండ్స్ కట్ కట్ చేయించేసుకుంటా. రాఖీ కాబట్టి సరిపోయింది ఈరోజు. ఏమైంది? కొత్త టాటూవా? టాటూ కాదు, పోయిన సంవత్సరం కిడ్నీ అమ్మాయి రాఖీ పండక్కి. సిస్టర్లు అంటే అందరూ చాలా సింపుల్ గా ఉంటారు అనుకుంటున్నారు, చాలా కాంప్లికేటెడ్. ఏమైంది భయ్యా? లాస్ట్ ఇయర్ రాఖీకి మా ఇంటికి అడుక్కునేవాడు అమ్మ అంటూ వచ్చాడు. మా చెల్లి ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? ఆడికి రాఖీ కట్టి ఆడి బొచ్చులో చిల్లరంతా లాగేసుకుంది. క్యాష్ రాఖీ పండుగ చెలికిద్దని తెచ్చావా? లేదన్నా, ఇల్లు తాకడ పెట్టి మరీ తెచ్చాను క్యాష్. ఓ పని చేద్దాం, ఈరోజు అందరం కలిసి చెల్లి మీద రివెంజ్ తీసుకుందాం, వాళ్ళకి దొరకకుండా తిరుగుదాం. మేము రాంబయ్యా. డన్ అన్నా వద్దన్నా. హలో ఇక్కడ ఏదో పండుగ అంట. బాగుంది కాస్ట్యూమ్ అంతా. ఏంటి పండుగ ఏంటి? ఈరోజు రాఖీ పండుగ. అయితే మళ్ళీ వస్తాంలే. ఏయ్ వచ్చారు, రాఖీలు కట్టించుకు వెళ్ళాల్సిందే. అరే నీకు చెల్లి అక్కుంటారా ఈరోజు? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం సిస్టర్. అక్క చెల్లి అయితే ఓకేనా? బ్రో ఎంతైనా మనం బ్లడ్ పంచుకుని పుట్టారు సిస్టర్స్ కాబట్టి పిలుస్తారు, వెళ్దాం. రాంప్రసాద్, మేము రామప్రసాద్. నాది హామీ, మీకు ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నీకు సిస్టర్ లేదు కాబట్టి ఎన్ని అని చెప్తావు? నాదే మొత్తం బాధ్యత. నరేష్ నీది కూడా సగం బాధ్యత అందులో. నేను చూసుకుంటా. అసలు ఈ రోజు మనం ఒక అక్కల్లాగా చెల్లెల్లాగా అస్సలు బిహేవ్ చేయకూడదు. మరి టువట్టుపురం దొంగలాగా బిహేవ్ చేయాలి. అవునే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఉంటుంది. అవును, కానీ మన అక్క చెల్లెలుకుంటే ఒకే ఒక రోజు రక్షాబంధన్. ఈ రోజు అన్నల దగ్గర నుంచి తమ్ముల దగ్గర నుంచి మొత్తం దోచేద్దాం. ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. అంటే రక్షాబంధన్ రోజు రాఖీ కడితే ఏం అడిగినా ఇస్తారా? అవును. అయితే నేను నా బాయ్ ఫ్రెండ్ కి రాఖీ కడతా. బాయ్ ఫ్రెండ్ కి రాఖీ కట్టడం ఏంటే? నేను ఏది అడిగినా ఇస్తున్నాడే వాడు, అందుకే రాఖీ కడతా. అందుకే సత్య, ఈ రోజు ఏం చేసైనా సరే నా తమ్ముడు దగ్గర నుంచి 2 ఎకరాలు రాయించుకోవాలి. అవును శ్రీలత, నువ్వు రాఖీ కట్టి మీ అన్నయ్యని ఏం అడుగుతావు? మెట్రోలో తిరిగి బాగా అలసిపోతున్నాను, కూర్చోడానికి సీట్లు కూడా దొరకట్లేదు. ఓకే, అయితే నువ్వు ఒక స్కూటీయో కారో అడుగుతావు అనుకుంటా కదా? మెట్రో రైల్ అడుగుతా. గీతు, ఏంటి వచ్చినప్పటి నుంచి సాడ్ గా ఉన్నావు? పోయినసారి రక్షాబంధన్ కి మా తమ్ముడికి రాఖీ కడితే గోల్డ్ పెట్టాడే. అవునా? మరి అలాంటిది ఏంటి సాడ్ గా చెప్తున్నావు? గోల్డ్ పెట్టాడంటే నాకు పెట్టాడు కాదు, తాకట్లో పెట్టాడు. నీకు పెట్టడం కంటే తాకట్లో పెట్టడం బెటర్ అని కట్టుంటాడు. సత్య, ఇంక మన తమ్ముళ్ళని అన్నయ్యల్ని అస్సలు ఈ రోజు వదలొద్దు, మొత్తం దోచుకు తిందాం. మరి అలా దోచుకోవాలంటే మరి వాళ్ళని కూడా పిలవాలి కదా? పిలుద్దాం. ఫోన్ చేయండి అందరూ. నా దగ్గర మీ అన్న నెంబర్ ఉంది, మా అన్న నెంబర్ లేదు. ఇక ఒక్క నిమిషం ఆగండి, మీ అందరు అన్నయ్యలకు కాన్ఫరెన్స్ పెడితే నేను చెప్తా. అందరు వచ్చేయండి ఇక్కడికి. అన్నయ్యలు వచ్చారు, రాఖీలు కట్టాల్సిందే. రా బావా ఆగు. ముందు కరెంట్ ఫస్ట్ లాగి. ఏంట్రా ఇలా తయారయ్యారు? వాష్రూమ్ దారి అటు. నీకే ఇస్తాను, ఆగవే. మా డబ్బు లాక్కున్నారు, భరించావు. మా పర్సులు లాక్కున్నారు, సహించావు. ఆకలిస్తే కన్నీళ్లు మింగి బతికావు. ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి. పోయిమా కాకపోతే గీతురాయ్ కాకపోతే సత్యాన్ని ఎవరైనా రాఖీలు కట్టడానికి ఎగబడితే శ్రీదేవి డ్రామా కంపెనీ సోఫాలో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అరే నరేష్,
మీ అమ్మ నీ కోసం కలదురా. అసలు మీ అమ్మాయి కల చెత్తపట్లు దొరికేవాడు నువ్వు. ఇదంతా కాదయ్యా, మేము రాఖీలు కడుతున్నాం ఈ రోజు. నేను మాట్లాడుతున్నా, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అది కాదు రామ్ ప్రసాద్. రామప్రసాద్ కాంప్రమైజ్ అనుకుంటే రాకెట్టున్నా నీకు. చాలా డేంజర్ ఉన్నారే. గీతు అన్నంటే ఏంటో తెలుసా? అమ్మలో సగం నాన్నలో సగం. ఆ సగం గురించి సగం గాడే చెప్పాలి. ఎంత మాట అన్నారు. ఇప్పుడు ఏంటి మీ డిమాండ్ ఏంటి చెప్పండి. అందుకే మేము రాఖీ కట్టాలి. కానీ ఒక కండిషన్. చెప్పు బ్రో. మేమందరం రాఖీలు కట్టించుకోవాలంటే వాళ్ళందరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా ఎంటర్టైన్ చేస్తాం మేము? అమ్మ ఎప్పటికప్పుడు కట్టించుకోవట్లా. మీరేం బాధపడద్దు, అని చెప్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక పెద్ద కంపెనీ ఉంది. వాళ్ళకి ఫోన్ చేయండి, మీతో కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మీరు రాఖీలు కట్టొచ్చాలి. అవును కదా. థ్యాంక్ యూ, గుడ్ ఐడియా. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ? మై గాడ్ అక్క, ఈరోజు రాఖీ పండగ, రాఖీ కడతామంటే వాళ్ళు కట్టించుకోవట్లే. అదేంటి, ఎందుకు? అయినా అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసా? వాళ్ళు చెప్పింది మేము చేయాలి. ఇది అసలు న్యాయమా చెప్పండి? ఒక్క నిమిషం, ఇది తప్పు, ఇది మా హక్కు. అసలు ఏం జరుగుతుంది మేడం ఇక్కడ? ఒక పక్కే విని మనం న్యాయం చెప్పడం ఎలాగా? వాళ్ళ తరపున కూడా ఏముందో అడగాలి కదా మరి. రాఖీ పండగ రోజు రాఖీ కట్టించుకోవడం అది ఆచారం కదా. అవును, ఆచారమే, మేము కాదనట్లేమండి. మేడం మీరే చెప్పండి. ప్రతి పండక్కి అక్క చెల్లెలకు లాభం జరుగుతుంది. ఈసారైనా అన్నదమ్ములకు లాభం ఎలా చూడండి మేడం. అమ్మో, సంవత్సరంలో వచ్చే ఒక్క పండక్కి దాంట్లో కూడా మీరు లాభాలు నష్టాలు చూస్తున్నారా? వాళ్ళ లాభాలు చూడట్లేదు, నష్టాలా చూస్తున్నారు. ఎవరికైనా వ్యాపారం పెట్టాలన్న ఆలోచన పుడితే నష్టపోతారు, లేదు సినిమాల్లో డబ్బులు పెడితే నష్టపోతారు. ఇలా రాఖీలు కడితే నష్టపోవడం మేడం. అదే అసలు. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి మేడం, పక్క ఇవాళ న్యాయం జరుగుతాబ్బా. ఎలా జరుగుతుందన్నా? ఇంతమంది రాక్షసుల మధ్య దేవత వచ్చింది. ఈ అన్న తమ్ముళ్ళందరూ కలిసి టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. నో లేదు మేడం. మేడం నిజం చెప్పండి, మీరు కొంచెం మేకప్ వేసుకొచ్చారు కదా. అవును, కొద్దిగా మేకప్ వేసుకొచ్చిండ్రు, తప్పేంటి మేడం? పువ్వుల డెకరేషన్ వాడాలి కానీ పువ్వుకు డెకరేషన్ ఎందుకు మేడం? మేడం మీకు ఒక లెటర్ రాశాను, మీకు అందిందా? ఆవిడ అడ్రస్ నీకు తెలుసా? లెటర్ మీద మంచితనం రాశాను అబ్బా అడ్రస్. మీకు మ్యాటర్ ఏంటి అసలు విషయం చెప్తానే. వాళ్ళు రాఖీ కడతా అన్నారు, వీళ్ళేం కట్టించుకున్నారు. సో ఫైనల్ గా ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, అందుకని వాళ్ళు మిమ్మల్ని పిలిపించుకున్నారు. సో వీళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ చేసి వీళ్ళకి నచ్చినట్లు చేస్తే అప్పుడు రాఖీ కట్టించుకుంటారు. ఓ, ఇది చాలా బాగుంది కదా. ఓకేనా? ఓకే, మేము అడిగింది కూడా మాకు కావాలి మ్యామ్. అయితే అప్పుడు ఏంటది? మా గిఫ్ట్లు. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం, 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది
వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు, రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది.